పింక్ సాల్ట్ అండ్ వైట్ సాల్ట్ రెండిట్లో ఏది హెల్దీ ఇవాళ ఎట్లన్నా చేసి తెలిసేద్దాం. పింక్ సాల్ట్ లో వచ్చేసి మనకి 80 మినరల్ ట్రేసెస్ అనేవి ఉంటాయి, బట్ లిటిల్ అమౌంట్ ఉంటుందంటే మన బాడీ దాన్ని బేర్లీ నోటీస్ కూడా చేయదు. అదే మన అయోడైజ్ సాల్ట్ కి వచ్చేస్తే సో థైరాయిడ్ ని హెల్దీగా ఉంచడానికి యూజ్ అయ్యేది అయోడిన్. సో ఇది మన రెగ్యులర్ సాల్ట్ లో ఉంటుంది, విచ్ విల్ నాట్ బి దేర్ ఇన్ అవర్ పింక్ సాల్ట్, విచ్ ఈస్ మెయిన్ ఫర్ అవర్ ఇమ్యూనిటీ అండ్ వెయిట్ బ్యాలెన్స్ అండ్ అవర్ హార్మోన్ హెల్త్. చాలా వాటికి మెయిన్ మన థైరాయిడ్. మనకి అడ్వర్టైజింగ్స్ అండ్ మార్కెటింగ్ పీపుల్ ఏం క్లెయిమ్ చేస్తారు అంటే పింక్ సాల్ట్ లో డీటాక్సింగ్ అండ్ అల్కలైజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పేసి. ఇది జస్ట్ వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రమే. సో నా కన్క్లూజన్ ఏంటి, ఒకవేళ మీకు టేస్ట్ కలర్ కావాలంటే పింక్ సాల్ట్ వాడండి, అయోడైజ్ సాల్ట్ మాత్రం యూజ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే థైరాయిడ్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. మన జనాలకు ఉండే ఒక చెడ్డ రోగం ఏం తెలుసా, ఎవడేది చూపించి ఇద్దరు ముగ్గురు పెద్ద సెలబ్రిటీలు కానీ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ వాడుతున్నారని చెప్పి చూపించింది అనుకో, అది ఏంటిది, అది నిజంగా అంతా ఉంటుందా లేదా ఏం ఆలోచించకుండా బ్లైండ్ గా వాడిస్తారు. ఈ బుద్ధి మార్చుకుంటారా బాబు, చాలా బాగుపడతారు. వాళ్ళు చూపించేది వాళ్ళకి పైసలు వస్తున్నాయని, ఈవెన్ దో ఇట్ ఈస్ మంచిది కానివ్వండి చెడ్డది కానివ్వండి, వాళ్ళకి మనీ ఇస్తాయి చూపిస్తారు. అది మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇంతకు ముందు చెప్పిన బిఫోర్ కన్స్యూమింగ్ ఎనీథింగ్, బయింగ్ ఎనీథింగ్, డూ యువర్ రీసెర్చ్, దెన్ decide is it really worth it or not. Hope this video helps. ఒకవేళ మీకు నా వీడియో నచ్చితే నా పేజ్ ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. సాయితే సైనింగ్ ఆఫ్.